అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ మహాశివరాత్రి సందర్భంగా శివుని దర్శించుకోవడానికి కోటప్పకొండకు వెళ్తున్నాం అన్నమాట ట్రైన్లో. తెల్లవారుజాము లేచి అందరం స్నానాలు చేసి రెడీ అయ్యి దేవుడి దీపం పెట్టుకొని బయలుదేరినాం అన్నమాట. సంవత్సరం ఇక్కడ మా ఏరియాలో దగ్గరున్న గుళ్ళకు పోతున్నాం అన్నమాట. ముత్తేశ్వరము అక్కడ పోతున్నాము. ఇప్పుడు ఈసారి కోటప్పకొండ పోవాలని అనుకున్నాం అన్నమాట. అందుకని కోటప్పకొండకు పోయి శివుని దర్శించుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. నసరావుపేట ట్రైన్కి పోయి నసరావుపేటలో దిగి ఆ నుంచి బస్సులు పెడతారు. బస్సులకి వెళ్ళి దేవుని దర్శించుకొని వచ్చామన్నమాట. కూడా ఎలాగ పండగ జరుపుకున్నారో మా కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి. మేము శివరాత్రి పండగ బాగా జరుపుకున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ట్రైన్కి వెళ్ళి నసరావుపేటలో దిగాము. దిగిన తర్వాత అక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి కొండ మీదకి బస్సులు పెట్టిండనమాట. బస్సులో వెళ్ళి దేవుణ్ణి దర్శించుకున్నాం. ఫస్ట్ వినాయకుని దర్శించుకున్నాం. కొండ మీద చాలా ఎత్తులో ఉంది. కొండ మీదకి వెళ్ళి ఈ ప్రదేశం చూడండి ఎలా ఉందో. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. చూడాల్సిన ప్రదేశం అన్నమాట. చూడని వాళ్ళు చూడొచ్చు. ఎప్పుడైనా కూడా ఈ కోటప్పకొండకు వెళ్ళి చూడొచ్చు అన్నమాట. అంటే బాగుండేది. నైట్ ప్రభలు అవన్నీ లైటింగ్ బాగుండేది. ఇంట్లో పేషెంట్ ఉండడు. మా విన్ని పాప మమ్మల్ని ఉండనీళ్ళ సతాయించింది. అందువలన మేము ఉదయం పోయి సాయంత్రానికి దేవుని దర్శించుకొని వచ్చినాం అన్నమాట. నైట్ ఉంటేనే బాగుంటుంది. అక్కడ రూమ్లు అవి అరేంజ్మెంట్ కూడా ఉన్నాయన్నమాట. ఉండాలన్న వాళ్ళకు. మేమైతే ఉండలేక వచ్చేసినాం అన్నమాట. పగులే దర్శించుకొని నైట్ బాగుంటుంది అన్నమాట. చూడాల్సిన వాళ్ళు నైటే ఉండి చూడవచ్చు అన్నమాట. దగ్గర ఏరియాలో ఉన్న వాళ్ళు దేవుడి భక్తితో ప్రభలు కట్టి బాగా నైట్ అంతా బాగా జరుపుకుంటారు అన్నమాట దేవుణ్ణి. చూడండి, ప్రతి సంవత్సరం 20 లక్షల పైగా జనాలు వచ్చారని అందాస్ అన్నమాట. వినాయకుని దర్శించుకున్న తర్వాత ఇక్కడ బాగా టెంట్లో వేసారనమాట నీడకు. మా విన్ని పాపకు ఇక్కడి నుంచి ఇడ్లీ తీసుకుపోయినాం అన్నమాట. ఇంటి దగ్గర నుంచి ఇడ్లీ తినిపించుకొని నీళ్ళు దాపించుకొని ఈ జనాలను చూసి ఈ శబ్దాలు చూసి మా ఇన్ని పాప ఒకటేమైనా ఏడుచుంది అన్నమాట. ఉండలేకపోతుంది ఆ జనాలలో భయపడి. అందువల్ల మేము మధ్యాహ్నమే దేవుని దర్శించుకొని సాయంత్రానికి వచ్చినాం అన్నమాట. దగ్గర దేవుడికి ప్రసాదాలు అవి చేసినాం కదా, గుగ్గుళ్ళు అవి సొరకాయ అప్పలు అవి చేసినారు మా పిల్లలు. అవన్నీ తీసుకొని పోయినాం కదా. మా ఇన్ని పాపకు కూడా తినిపించి మేము కూడా తిని కొద్దిగా మంచినీళ్ళు తాగి క్యూలో నిలబడితే లేట్ అయినా కూడా బాగుంటుంది. మా ఇన్ని పాప సతాయియకుండా ఉంటుంది, మాకు కూడా బాగుంటుందని మేము తిని బయలుదేరదామని అన్నీ తింటున్నాం అన్నమాట. ఇంటి దగ్గర తెచ్చుకున్న ప్రసాదాలన్నీ. మామూలు దర్శనం అయితే 100 రూపాయలే. శీఘ్ర దర్శనం అయితే 200 రూపాయలు. మా విన్ని సతాయిచ్చిందని మేము 200 పెట్టి శీఘ్ర దర్శనానికి వెళ్ళినాం అన్నమాట. లేట్ అవుతుందని. వెళ్ళేటప్పుడు ఉచితంగా మజ్జిగ నీళ్లు ఇచ్చారన్నమాట. దర్శనానికి 2 గంటలు టైం పట్టిందన్నమాట. దర్శనం చేసుకుంటాక మా విన్ని పాప సతాయిచ్చిందిలే మమ్మల్ని. మళ్ళీ విన్ని వల్ల తొందరగా వచ్చేసినాం అన్నమాట. చాలా బాగుంది, మాకు ఉండాలనిపించింది. కానీ మా విన్ని వల్ల వచ్చేసినాం. మేము వచ్చాము. కొద్దిసేపట్లో దేవుణ్ణి దర్శించుకుంటాం అన్నమాట. ఇక్కడ రాలేని వాళ్ళకు, ముసలోళ్ళకైనా వికలాంగులకైనా ఎవరికైనా కూడా లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. ఇక్కడ లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, లిఫ్ట్లో వచ్చి దేవుణ్ణి దర్శించుకోవచ్చు. చూడు ఎట్లా అల్లరి చేసిందమ్మా విన్ని. చాలా సతాయిచ్చింది. ఇలా తీసుకొని క్యూలో వచ్చేసినాం అన్నమాట. విన్నిని ఈ విధంగా ఆడుకుంటూ వచ్చినాం అన్నమాట క్యూలో. దర్శించుకున్న తర్వాత కొద్దిసేపు కూర్చున్నాం అన్నమాట. ఆడ దర్శనం బాగా జరిగింది. చాలా సంతోషం అనిపించింది అన్నమాట. దర్శించుకున్నాక కొబ్బరికాయ కొట్టుకుంటున్నాం అన్నమాట.
విగ్రహాలతో చాలా బాగుంది అందంగా గుడి. ఇది మాత్రం ఎత్తైన కొండ మీద ఉందన్నమాట. పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయన్నమాట. మేమైతే చాలా సంతోషంగా శివరాత్రి జరుపుకున్నాం అన్నమాట. కోటప్ప కొండకు వచ్చి ఈ దక్షిణామూర్తిని, పుట్ట, శివయ్యను అందరినీ దర్శించుకున్నాం అన్నమాట. కోటప్ప కొండ గుడి కూడా ఉంది ఇంకా ఎత్తైన కొండ మీద. ఇక ఈ దారిలో అందరూ నడిచి పైకి వెళ్తుండ్రు అన్నమాట దేవుడి దగ్గరికి. మెట్లు కోటప్ప కొండకు వెళ్ళాలంటే మెట్లు ఇట్లా ఏం లేవు, ఒకరెమ్మడి ఒకరు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట పైకి. మేమైతే వెళ్ళలేదు, మా విన్ని వల్ల మేము వెళ్ళలేకపోయినాము. ఈసారి కొండ మీద ఉంది గుడి, ఈసారి వెళ్ళలేకపోయినాం. ఈసారి వచ్చే సంవత్సరం తప్పకుండా పాత కోటప్ప కొండకు వెళ్తాము. అయిపోయింది. మేము ఇంకా రిటర్న్ వెళ్తున్నాం అన్నమాట. ఇంటికి వచ్చినాం రిటర్ను. ఇంట్లో నుంచి బయటికి వస్తున్నాం అన్నమాట. ఇంకా ఇంటికి రావడానికి రిటర్న్ అయినాం. నంది కూడా ఉంది. నంది దగ్గర అందరూ ఫోటోలు కూడా తీసుకుంటున్నారు అన్నమాట. వచ్చిన జనాలకు ఏమి ఇబ్బంది కలగకుండా పోలీసు బందోబస్తు కూడా సెక్యూరిటీ బాగా పెట్టారన్నమాట. వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు ఏమి ఇబ్బంది కలగకుండా బస్సులు కూడా నిమిషానికి బస్సులు బాగా పెట్టారన్నమాట. ప్రభుత్వం బాగా బస్సుల సౌకర్యం బాగా కల్పించిందన్నమాట. ఈ విధంగా శివరాత్రి పండుగ జరుపుకున్నాం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.